Hello everyone, welcome back to Freshers No Telugu channel. ఈ రోజు మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేశాము. జస్ట్ డీటెయిల్సే కాదు, డీటెయిల్స్తో పాటు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెసిబిలిటీ అనేది మీకు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ ద్వారా దొరుకుతుంది. జస్ట్ గూగుల్కి వెళ్ళి ఐపీఆర్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు ఆ యాక్సెసిబిలిటీ అనేది ఈజీగా దొరుకుతుంది. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ టైం టు టైం ఆర్ ఇన్స్టెంట్గా తెలుసుకోవాలి అంటే మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, ఫ్రెషర్స్ నౌ తెలుగు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి. సో యాక్సెస్ తీసుకోండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్ అనేవి టెంపరీ పోస్ట్ ఆర్ టెంపరీ క్రైటీరియా బేసిస్ మీద మీకు రిలీజ్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ పోస్ట్కి వేరియస్ అదర్ పారామీటర్స్ కూడా మీకు సెట్ చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ అని క్లియర్గా తెలుసుకోబోతున్నాము. మనకి ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన పారాగ్రాఫ్ అబౌట్ ది ఇన్స్టిట్యూట్ అండ్ ది అడ్రస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ వేరియస్ డిసిప్లిన్స్లో 31 టెంటేటివ్, అంటే మీకు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్న అవ్వచ్చు ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అండ్ ఈ పర్టిక్యులర్ పోస్ట్కి ఏ స్ట్రీమ్లో అన్నా కానీ మీరు గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, అంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి అన్నా కానీ మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇంటూ వేరియస్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ టు హెచ్ఆర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్ సెక్షన్, పర్చేస్ అండ్ స్టోర్స్. ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్స్ ఆర్ డిసిప్లిన్స్లో మీకు వేకెన్సీస్ ఆర్ పోస్టింగ్ అనేది జరుగుతుంది. సో మీకు గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు మీకు ఉండాల్సిన బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ ఎక్సెట్రా, డైలీ కరస్పాండెంట్ డ్యూటీస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంగ్లీష్ అండ్ హిందీ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఈ పోస్ట్ ఏదైతే మనకి మెన్షన్ చేశారో అది ప్యూర్లీ టెంపరీ బేసిస్. సో పీరియడ్ ఆఫ్ 2 years వరకు ఉంటుంది. అండ్ ఆ తర్వాత డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి మీకు ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 18,000 అండ్ దాంతోపాటు హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అనేది మీకు ఫర్దర్గా అప్లికబుల్ అవుతాయి. ఏజ్ క్రైటీరియా డీటెయిల్స్ కనుక చూస్తే 30 years ఏజ్ బార్ ఇచ్చారు. రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అప్లికబుల్ అవుతుంది అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్. సెలెక్షన్ ప్రొసీజర్ ప్యూర్లీ మెరిట్ బేసిస్ ద్వారా ఉంటుంది. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్లో ఏదైతే మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి మీకు ఈచ్ పోస్ట్కి కేటగరైజ్ చేసి సెలెక్షన్ ప్రాసెస్ అనేది చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ పేపర్స్ అనేది ఉంటాయి. సో దాంట్లో సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఆర్ న్యూమరికల్స్ అండ్ కంప్యూటర్ అండ్ రీజనింగ్ సెక్షన్స్. సో 4 different సెక్షన్స్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు. దీంట్లో వచ్చే మెరిట్ బేసిస్ని బట్టి ఫర్దర్ సెలెక్షన్ ప్రాసెస్కి ప్రొసీడ్ చేస్తారు. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో మీకు రైటింగ్ ఉంటుంది. దాంట్లో మీకు స్కిల్స్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ టెస్ట్ బేసిస్ మీద ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే రిటర్న్ టెస్ట్ అపియర్ అవుతారో దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ఫర్దర్ స్క్రూటనైజ్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ అనేది మీకు ఫర్దర్గా పీరియడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిషింగ్ నుంచి వ్యాలిడిటీ పీరియడ్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ రిగార్డింగ్ ది అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్, జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 200 rupees ఫీజ్ పే చేయాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా చేయొచ్చు. అండ్ స్టెప్స్ ఇక్కడ మీకు ఇచ్చారు. ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీకు ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారో ఆ తర్వాత మీకు వచ్చేది రిగార్డింగ్ ద పేమెంట్ ఆఫ్ ద ఫీజ్. సో ప్రొసీడ్ అయ్యేది స్టేట్ ఆఫ్ కోఆపరేట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ గుజరాత్, టైప్ ఆఫ్ కోఆపరేట్ అనేది ఉంటుంది లేదా ఇన్స్టిట్యూషన్ అదర్స్ అనేది ఉంటుంది. మీరు పేమెంట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుని మీరు అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేసి ఆ తర్వాత యూ ఫైనలీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ రిసీట్ అనేది జనరేట్ అవుతుంది. ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ లేదా ప్రింట్ తీసుకున్న పెట్టుకోండి ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫర్దర్గా రెఫరెన్సెస్ కోసం మీకు యూజ్ అవుతుంది. లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అప్లై చేయాలి. అబవ్ వేకెన్సీస్ ఏదైతే మనకి మెన్షన్ చేశారో అవి టెంటేటివ్, ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వచ్చు. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇస్ టెంపరీ ఫర్ 2 years అండ్ ఫర్దర్గా రిక్వైర్మెంట్ బట్టి ఎక్స్టెండ్ అవుతాయి. అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ దాట్ మీరు అన్ని డీటెయిల్స్ అని ఫిల్ చేస్తున్నారు. ఎంటీ స్పేసెస్ ఎక్కడ వదలకండి. అఫీషియల్ వెబ్సైట్కి కనుక వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ అండ్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ ఒకే పేజ్లో మీకు దొరుకుతుంది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ది ఎలిజిబిలిటీ
ఎలిజిబిలిటీ అనేది మీకు క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ని బట్టే మీకు ఫర్దర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ని కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్, ఇన్స్ట్రక్షన్స్ని మాత్రం క్లియర్గా చదవకుండా ప్లీజ్ డోంట్ ప్రొసీడ్. డాక్యుమెంట్స్ అని క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. మీకు డాక్యుమెంట్స్ ఒకవేళ క్లియర్గా లేకపోయినా కానీ, డూప్లికేట్ చేసి ఉన్నా కానీ, అప్లికేషన్స్ ఇన్కంప్లీట్ ఉన్నా కానీ, ఫీజు పేమెంట్ సరిగ్గా చేయకపోయినా కానీ, మీరు ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీ ఉండి రెలవెంట్ డాక్యుమెంట్స్ పెట్టకపోతే మీకు రెలవెంట్గా ఫీజ్ పే చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఫీజ్ చేయకపోయినా కానీ మీకు అప్లికేషన్ అనేది ఇన్కంప్లీట్ అండ్ ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తారు. సో ముందుగానే ఇవన్నీ చూసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. మినిమం క్రైటీరియాస్ రిగార్డింగ్ ఏజ్, ఎడ్యుకేషన్ అనేది చూసుకుని మీరు అప్లై చేయండి. దాన్ని బట్టే రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటేనే రిలాక్సేషన్స్ అనేది కూడా అప్లికబుల్ అవుతాయి. అప్లికేషన్ ఐడి నెంబర్ అండ్ ఫర్దర్ రెఫరెన్సెస్ మీకు ఏదైతే జనరేట్ అవుతాయో అవన్నీ ప్రింట్ చేసుకుని పెట్టుకోండి, లేదా సేవ్ చేసుకుని స్క్రీన్ షాట్ అయినా తీసుకుని పెట్టుకోండి. ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది. కరెక్ట్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వటం మర్చిపోవద్దు. బికాస్ ఫర్దర్గా కమ్యూనికేషన్ జరగాలన్నా కానీ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అక్కడ జరగచ్చు. సో అందుకే వ్యాలిడ్ ఆర్ వర్కింగ్ ఉన్నది ఇవ్వండి. క్వాలిఫైడ్ ఫ్రమ్ యూజీసీ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న సర్టిఫికేట్సే మీరు అప్లోడ్ చేయాలి. రెలవెంట్గా ఉన్న సర్టిఫికేట్స్, ర్యాండమ్ సర్టిఫికేట్స్ ఆర్ మీకు రికగ్నైజ్డ్ కానీ యూనివర్సిటీస్ కానీ సర్టిఫికేట్స్ కనుక మీకు పెడితే అవి అప్లికబుల్లోకి రాదు. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కింద మీరు పెట్టాల్సిన డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ ఆర్ స్కూల్ సర్టిఫికేట్ అనేది ఎక్కడైతే మీకు బర్త్ డేట్ మెన్షన్ చేసి ఉంటుందో అది మీరు అటాచ్ చేయాలి. అండ్ ఎవరైనా ఆల్రెడీ వర్కింగ్ కనుక అయితే కంపల్సరీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది కూడా మీరు అటాచ్ చేయాలి. అండ్ దాంతోపాటు కాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే డిశ్చార్జ్, పీడబ్ల్యూడీ అయితే డిజేబిలిటీ అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ రిగార్డింగ్ కాస్ట్ ఏమున్నా కానీ మీరు అటాచ్ చేయండి. అప్పుడే మీకు రెలవెంట్ రిలాక్సేషన్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్, కంప్లీట్ మీకు రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత, రివ్యూ చేసిన తర్వాత అప్పుడు సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయండి. లేదు అంటే మీకు ఏ ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా, నెంబర్స్ మిస్టేక్ వచ్చినా కానీ క్యాండిడేట్ విల్ బి ఇమీడియట్లీ రిజెక్టెడ్. ఇన్ కేస్ మీకు ఈమెయిల్ రిసీవ్ అవ్వలేదు, మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ రిసీవ్ రాలేదు అంటే ఇక్కడ మనకి ఈమెయిల్ ఇచ్చారు. ఈమెయిల్కి వెంటనే మీరు మీకున్న క్వైరీ, మీకు ఏదైతే ఇబ్బంది ఏమన్నా ఉంటే, మీకు ఎనీ ఇష్యూ ఏమైనా జరిగితే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్కి మీరు ఈమెయిల్ చేయొచ్చు మీ ఇష్యూ. ఇక్కడ నోట్ డౌన్ అన్న చేసుకోండి. లేదంటే మీకు పేజ్ 3 ఆఫ్ ద నోటిఫికేషన్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇన్ 16th పాయింట్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఐపీఆర్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. సో మెరిట్ లిస్ట్ కానీ, అప్డేట్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్ని అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఫ్రమ్ ది అప్లికేషన్స్ నుంచి మీకు మెరిట్ లిస్ట్ వరకు మీకు అన్నీ అక్కడే రిలీజ్ అవుతాయి. అండ్ సపరేట్గా ఇంటిమేషన్ అనేది ఏమీ జరగదు ఫర్ ఆల్ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సో అఫీషియల్ వెబ్సైట్ని మాత్రం టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. సో లాస్ట్, హౌ టు అప్లై. సో ఒక్కసారి మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి అనేసి మెన్షన్ చేశాము. ఒక్కసారి స్టెప్ బై స్టెప్ బ్రీఫ్గా తెలుసుకుందాము. మీరు ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి వెళ్ళాలి. అండ్ ఇది 30 ఆఫ్ ఏప్రిల్ 2022 వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ముందుగానే రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషన్ మార్క్ షీట్స్ ఆర్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఒకవేళ మీకు ఉంటే, మ్యాండేటరీ కాదు, ఒకవేళ ఉంటే, సర్టిఫికేట్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీ ఏదైతే మీకు డిపార్ట్మెంట్ ఆర్ డిసిప్లిన్కి బిలాంగ్ అవుతున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, మీరు ఫీజ్ పే చేసిన రిసీప్ట్ అండ్ ఇంకా రెలవెంట్ అదర్ డాక్యుమెంట్స్ అనేది మీరు అటాచ్ చేసుకుని ఆర్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ మీకు ఇంకేమన్నా ఆన్లైన్ అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడు ఆర్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ ఎనీ టెక్నికల్ ఇష్యూ ఆర్ ఎనీ అదర్ ఇష్యూ ఏమొచ్చినా కానీ ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫస్ట్ మీరు ఆ పర్టిక్యులర్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే అప్లికేషన్కి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. జెండర్ బ్యాలెన్స్డ్గా మెరిట్ బేసిస్ని బట్టే మీకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లాంటి డిఫరెన్సెస్ ఆర్ డినామినేషనల్ పర్స్పెక్టివ్స్ అనేది ఏమీ ఉండదు. సో మీరు కరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే, రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే మీకు ఫర్దర్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ బేసిస్ అనేది జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మేము ప్రొవైడ్ చేసేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.